బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే పోలవరం ప్రాజెక్టు వల్ల ఏపీకి పూర్వ వైభవం వస్తుందన్నారు సీఎం చంద్రబాబు. పోలవరం జిల్లా ఇస్తానని చెప్పారని మాట నిలబెట్టుకున్నానని అన్నారు. అలాగే మార్కాపురం, మదనపల్లె జిల్లాలు ఇచ్చామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే అందరూ సహకరించాలని కోరారు. మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు అనంతరం సభలో ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు, మార్కాపురం జిల్లాలో 100% స్ట్రైక్ రేట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డలో సిద్ధమని మిమ్మల్ని రేపు జరిగే ఎన్నికల్లో ఒంగోలు జిల్లా, మార్కాపూర్ జిల్లా 100% గెలిపించే బాధ్యత మీది. సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా, ఆడబిడ్డలో సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చింది మాటలతో రాలేదు. ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాను. 150 కిలోమీటర్లు ఇక్కడి నుంచి మీరందరూ కూడా ఒంగోలు పోతున్నారు. మార్కాపూర్ని జిల్లా చేస్తానని చెప్పా, మాట నిలబెట్టుకున్నాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు నేను ఆలోచించాను. నేను 3 ప్రాంతాల్లో హామీ ఇచ్చాను. ఒకటి మార్కాపూర్ జిల్లా, వెనుకబడిన ప్రాంతం, మీకు న్యాయం చేయాలి. రెండోది మదనపల్లి, అన్యాయం జరిగింది, అక్కడ ప్రాంతం వాళ్లకు న్యాయం చేస్తానని చెప్పాను. మూడోది పోలవరం. పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుంది. పోలవరం రాష్ట్రానికి జీవనాడి. అక్కడ నష్టపోయిన వారి కోసం పోలవరం జిల్లా ఇస్తానని చెప్పాను. ఈ 3 కూడా